Hello, everybody. This is an engineering wonder in India. This happened in Madhya Pradesh, the longest underground water tunnel, which is a very beautiful thing. So, the tunnel actually it took almost 17 years to complete this ఈ ప్రాజెక్ట్ అనమాట. అంత టైం ఎందుకు పట్టిందని కొంత నేను రీసెర్చ్ చేశాను. సో ఫస్ట్ మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, భారతదేశంలోని అత్యంత పొడవైన భూగర్భ నీటి రవాణా సొరంగం మధ్యప్రదేశ్లోని సోమ్లినాబాద్ నీటి ఈ సొరంగం ఇది 11.95 కిలోమీటర్లు ఉంది. కట్నా వద్ద వింధ్యా పర్వత శ్రేణిని ఛేదించుకొని నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం ఒక్క ఎలక్ట్రానిక్ పంపు కూడా ఉపయోగించకుండా నర్మదా నది నీటిని పూర్తిగా గురుత్వాకర్షణ శక్తి ద్వారా సోన్ బేసిన్కి రవాణా చేస్తుంది. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అండి, వితౌట్ యూజింగ్ సింగిల్ పంప్. అంటే మన దగ్గర అయితే మనకున్న ఈ టెరెన్ వేరు, అక్కడ వాళ్ళకి వేరు. ఓకే, వ్యయం మరియు కోల్తలు సుమారుగా రూపాయలు 1600 crores వ్యయంతో నిర్మించిన ఈ సొరంగం 11.952 కిలోమీటర్ల పొడవుంది. 10.14 meters డయా. 10 meters డయా అంటే ఎంత 30 ఫీట్లు, ఇంచుమించుగా 33 ఫీట్లు డయా ఉంటుంది. అన్ని నీళ్ళు ఏం చేసుకుంటారు అన్ని నీళ్ళు. లోతు వ్యయం ఇది భూ ఉపరితలం నుంచి 20 నుంచి 40 మీటర్ల లోతు ఉంటూ జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్లు మరియు ఈ జనావాస ప్రాంతాల కిందుగా సురక్షితంగా వెళ్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అమలులోకి వచ్చిన తర్వాత జబల్పూర్, కట్నా, మైహర్, సత్నా, రేహా మరియు పన్నా జిల్లాల్లో 1450 గ్రామాల్లో సుమారు 2.45 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని నీరందించేందుకు లక్ష్యంగా ఉంటుంది. ఓకే, అంటే 2.45 lakh హెక్టార్స్కి వాటర్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం 1450 విలేజెస్కి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ అందేస్తారు అనమాట. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఎస్, దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ ఇంజనీరింగ్ వండర్, అండర్గ్రౌండ్ వాటర్ టనల్. Great. Congratulations to all civil engineers who worked in this. Not only civil engineers, each and every person. Thank you. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే kindly like, share, comment and subscribe. Thank you.